తాలూకు థియరీ, మెటీరియా మెడికా ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం యాక్చువల్గా. సో అది కంప్లీట్ చేశాక కొన్ని ప్రాక్టికల్ కేసెస్ ఎలా అయితే ద సోర్స్ నుంచి ల్యాక్ కనీనం కనుక ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుందో అటువంటి కేసెస్ మనం కొన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. వాటిలో ఒక కేసు కొంచెం ఓవర్లాప్ అయింది. సో మనకి కేస్ షీట్ ఆ రోజు అవైలబుల్గా లేక సెకండ్ కేసు స్టార్ట్ చేసుకున్నాం, జాయింట్ పెయిన్స్ కేసు. సో అది కూడా యాక్చువల్గా రీసెంట్గా ఒక 10 days బ్యాక్ సెకండ్ కేసు కొంచెం మళ్ళీ కొంచెం అగ్రవేషన్ ఉంటే సో అది రిపీట్ చేయవలసి వచ్చింది. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ల్యాక్ కెనైనం వాజ్ అగైన్ రిపీటెడ్ ఇన్ దట్ కేస్. బట్ ఫస్ట్ కేసులో మనం ఇంకా పూర్తి అవ్వలేదు అని మనకు ఆ రోజు అనుకున్నాం. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ మనం యూనివర్సల్ యూజ్ చేసుకుంటున్నారు ఏదో చెప్పావు, ఏంటి గౌతమ్ అది? వాడుకోపడడం అంటే రెస్పెక్ట్ లేకపోవడం, వాళ్ళు చెప్తే మూసుకునేది చేయడం. ఇలాగే జరిగింది ప్రాపర్టీలో కూడా. నా ప్రాపర్టీ కోసం నేను అడిగే రైట్ పోయింది, అంతవరకు చెప్తాను. సో దాని ముందు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ యూజ్ చేయడం, వాడుకోవడం, డిస్క్రైబ్ దట్ ఫీలింగ్. ఓకే, గాట్ ఇట్. ఎక్స్ప్లాయిటేషన్ అనే వర్డ్ ఉంటుంది చూడు. ఏదేది? ఎక్స్ప్లాయిటేషన్. లేడీస్ ఎక్స్ప్లాయిటేషన్ కి లేడీస్ ని వాడతారా? నమస్కారం మాస్టరు. మనం 3వ తారీఖు చెప్పుకున్న దాంట్లో క్యాలీ బైక్ మనం ఇచ్చుకున్నాము దీంట్లో అని చెప్పేసి కేసుని చాలా దూరం తీసుకొచ్చాం మాస్టర్. ఇది ఒకటి కాదా? అదే మొన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ కేసు మనం కంప్లీట్ చేసామా చేయలేదా? ఈ ల్యాక్ 3వ తారీఖు చెప్పిన దాంట్లో కంప్లీట్ చేసినట్టు, వాళ్ళకి ల్యాక్ క్యానం 200 October 22లో ఇచ్చినట్లు, MP6X డైలీ యూజ్ కింద 1 month. ఆ కేసు కాదు ఇది, దాని ముందు కేసు. ఇది కంప్లీట్ చేయలేదన్న. ఇది 12/1 మనం మీరు చెప్పారు. ఇది 12/1 లాస్ట్ మంత్ జనవరి 1st, జనవరి మంత్ 12/1. ఇది కంప్లీట్ చేయలేదు సార్, ఇది కంప్లీట్ చేయలేదు. నాకు అదే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను మీ నోటీస్లోకి తీసుకురావాల్సింది. సో జనరల్గా 99% కేసెస్లో వెన్ కేసెస్ టర్న్ టువర్డ్స్ అన్ యానిమల్ థీమ్, అది ప్రే కావచ్చు, ప్రిడేటర్ కావచ్చు, జనరల్గా ఈ వర్డ్ డెఫినెట్గా ఎక్కడో అక్కడ కనబడుతుంది. బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఇక్కడ ఈ కేసులో మనం ఫస్ట్లోనే అనుకున్నాం వాల్యూ, రెస్పెక్ట్, ఆ వర్డ్స్ పడుతున్నాయి యాక్చువల్గా. సో ఇది నాట్ బీయింగ్ వాల్యూడ్, నాట్ బీయింగ్ అప్రిషియేటెడ్, నాట్ బీయింగ్ అక్నాలెడ్జ్డ్, ఇవి జనరల్ థీమ్స్ యాక్చువల్గా. they will not belong to any kingdom, but at the same time
సార్ మీ వీడియో స్ట్రక్ అయింది. హలో 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 వినపడుతుంది. రైట్ సో ఈ బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ అనే వర్డ్ లేదా ఎక్స్ప్లాయిటేషన్ అనే వర్డ్, ఇవి ఇట్ విల్ సింబలైజ్ ద కింగ్డమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ of not being valued, and not being valued, not being acknowledged, not being appreciated. This is the perception of that particular individual. Adoka imagination, adoka delusion. So but what sort of value they are expecting, ఏ రకమైన వాల్యూ వాళ్ళు కోరుకుంటున్నారు, that will give you the idea of kingdom. సో ఆ ఐడియా జనరల్ గా మన కేసెస్లో ఈ ఎట్ ఎనీ పాయింట్ ఈ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ బై అదర్ ఇండివిజువల్స్ అనే వర్డ్స్ మనకి యూజువల్గా పడుతుంటాయి. యూజువల్గా, ఇట్స్ నాట్ అండ్ కంపల్సరీ, బట్ యూజువల్గా. సో దట్ విల్ బి ఏ గేట్వే టువర్డ్స్ దిస్ ఐడియా దట్ ద కింగ్డమ్ మే బిలాంగ్ టు యానిమల్ కింగ్డమ్. ఇట్స్ నాట్ ద pure thing that you వచ్చింది కాబట్టి ఇంక యానిమల్, బట్ this may will give you the idea that this sort of a person may belongs to animal kingdom. ఇంకొకటి ఏంటంటే యానిమల్ కింగ్డమ్ లో ఉన్న పెద్ద డిఫికల్టీ ఒకటి ఏంటంటే, ఏదైతే పాత్ మనం అనుకుంటాం, ఏదైతే స్టెప్స్ మనం అనుకుంటాం యూజువల్ గా ఇన్ ఎనీ రిగార్డ్, ఆ పాత్ జనరల్ గా ఆ పేషెంట్స్ ఫాలో అవ్వరు. సపోజ్ మనం ఈ క్వశ్చన్ తర్వాత ఈ క్వశ్చన్ అడగాలి, వాల్యూ తర్వాత ఇలా అనాలి అని మనకు అనుకుంటాం జనరల్ గా. మనం ఒక స్ట్రక్చర్ బిల్డప్ చేసుకునేటప్పుడు కేసెస్ లో, ఓకే ఈ క్వశ్చన్ మనకి ఎమోషన్ నుంచి డెల్యూజన్ తీసుకెళ్తుంది, ఈ క్వశ్చన్ ఫ్యాక్ట్ నుంచి ఎమోషన్ కి తీసుకెళ్తుంది, ఈ క్వశ్చన్ ఇమాజినేషన్ నుంచి సెన్సేషన్ లోకి తీసుకెళ్ళచ్చు అని ఒక మనకు ఉండేటువంటి రఫ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఆ ఐడియాస్ ఒక్కొక్కసారి యానిమల్ కింగ్డమ్ లో ఎక్స్ప్రెస్ అవ్వవు. ఈ పేషెంట్స్ కనుక యానిమల్ కింగ్డమ్ కి చెంది ఉన్నట్టయితే, ఇది కూడా ఒక డిఫికల్టీ మనకి యానిమల్ కింగ్డమ్ లో రన్ అవుతుంటుంది. సో బేసిక్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, అవి కేసెస్ లో పేషెంట్స్ లో ఎగ్జాక్ట్ గా అలాగే రిఫ్లెక్ట్ అవ్వకపోవటం, that will be also seen in patients belonging to animal kingdom. సో ఈ రెండు పాయింట్స్ కూడా మీరు బ్యాక్ డ్రాప్ లో ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న కేసులో సైనసైటిస్, మొహం అంతా పట్టేయటం ఎక్సెట్రా. సో పేషెంట్ వాట్స్ బీయింగ్ వర్రీడ్ అంటే, మైల్ స్టోన్స్ చైల్డ్కి కొంచెం లేట్ అయ్యాయి. సో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా ఆ పేషెంట్కి, అది ఆ కిడ్కి సపోర్ట్ చేస్తున్నారు. మదర్ మాట విను అని చెప్పటం లేదు. సో దట్ ఈస్ ద మోస్ట్ వర్రింగ్ థింగ్ ఫర్ మీ. సో అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం నాకు పర్సనల్ స్పేస్ లేదు, పర్సనల్ టైం లేదు, 24/7 నేను వర్క్ చేస్తున్నాను, లోపలే ఉంటున్నాను, బయటికి వెళ్ళటం లేదు, నాకు హాబీస్ ఉన్నాయి, నాకు పెయింటింగ్ ఇష్టం, నాకు మూవీస్ ఇష్టం, నాకు పర్సన్స్ తో మింగిల్ అవ్వడం ఇష్టం, నా చుట్టాల ఇంటికి వెళ్ళడం ఇష్టం, ఇంట్లో జాబ్ చేయటం ఇష్టం, ఇంట్లో ఉండిపోవటం వల్ల ఐఎమ్ లూజింగ్ మై పర్సనల్ స్పేస్. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై కండిషన్. సో అప్ టు దట్ థింగ్ కేసు ఎలా నడిచింది, దట్ దిస్ పర్సన్ ఆర్ దిస్ లేడీ మే బిలాంగ్ టు ప్లాంట్ థింగ్ ఆర్ సమ్ మినరల్ థింగ్. నాకు క్రియేటివిటీ ఇష్టం, పెయింటింగ్ క్రియేటివ్గా చేయాలి, లాట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
బోర్డ్ లైఫ్ నాకు ఇష్టం ఉండదు, రొటీన్ లైఫ్ నాకు ఇష్టం ఉండదు, సంథింగ్ చిల్ కావాలి, ఎవ్రీథింగ్, సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లాంట్, సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మినరల్, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద ఐడియా? I am not able to do all these things because people are taking advantage of my condition. నేను జాబ్ మానేసి బాబుని చూసుకోవడానికి ఉండిపోయాను. సో జాబ్ లేదు, జాబ్ లేకపోవడంతో నాకు ఏ రకమైన పర్సనల్ స్పేస్ లేదు. నాకు జాబ్ లేదని ఈ ఫ్యామిలీ మొత్తం నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, నన్ను యూజ్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. అంటే మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, ఏదైతే పేషెంట్ వర్డ్స్ చెప్తున్నారో వాటి వెనకాల పరిగెత్తేయకూడదు. We should not run beyond those things which the patient expresses. But what is the thing that makes this person to go there, or what is the experience of this person when that thing is not in his hands? ఇవి రెండు మనం చూసుకుంటూ ఉంటాం. What happens to that particular person? నువ్వు చేయలేకపోవడం వల్ల నీకేమవుతుంది? ఐఎమ్ టేకింగ్ బీయింగ్ అడ్వాంటేజ్డ్. నన్ను అడ్వాంటేజ్ తీసుకోవటం వల్ల నేను చేయలేకపోతున్నాను, ఐఎమ్ ఎక్స్ప్లాయిటెడ్. ఇలా ఈ వర్డ్స్ వాడతారు. ఇది జనరల్ టెండెన్సీ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ at this point where we actually can see the animal features in a case. ఎందుకంటే ప్రిడేటర్ ఫీచర్స్ అయితే మనకి దొరకచ్చు, బట్ ప్రే ఫీచర్స్ మోస్ట్లీ మనకి పల్స్టెల్లా, స్టాఫిసేక్రియా, ఇగ్నిషియా లాగే చెప్తూ ఉంటారు. Very difficult to identify the prey features. Predator okay, but prey features very, very difficult. So again, please make a note of these important words or important junctions at which the case tilts towards the kingdom. Value, respect. What sort of value will give you the idea of the kingdom with which the person belongs to? And what makes this person the idea of attack or the idea of the cope-up mechanism will give you the phylum or order to which this particular patient belongs to. Sometimes the attack feature may not come so precisely. The mode of attack, the type of attack, the behavior may not reflect so precisely, so exactly. But still, when we have this idea, then we may easily arrive to the order and the suborder and the genus or the family or the genus to which this patient belongs to. Always focus on things. When we get this idea of this is the prospect of the case, the value, suppose, or respect is the prospect of the case. What sort of a value will give you the idea of the kingdom to which the patient belongs to? ఏ రకమైనటువంటి వాల్యూ ఆ పర్సన్ కోరుకుంటున్నారు అనేటువంటిది మనకి కింగ్డమ్ ఇస్తుంది. వన్ లేదు, దాని ఆపోజిట్, ఆ వాల్యూ లేకపోతే అతనిలో ఏం జరుగుతోంది, ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలుగుతోంది, ఆల్సో విల్ గివ్ యూ ద కింగ్డమ్. వన్ ఈస్ ద functional part, other is the sensational. But first you have to reach out for the prospect. Before that we cannot judge anything. ప్రాస్పెక్ట్ వరకు మనం వెళ్ళగలగాలి. అందుకని ఒక ప్రాపర్ నీడ్ ఆఫ్ కేస్ టేకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ మేక్ ఏ నోట్ ఇన్ ది కేస్ ఇట్ సెల్ఫ్. మనం ఎక్కడ ఉన్నాం, ఏ జంక్షన్ లో ఉన్నాం, ఈజ్ ఇట్, ఆర్ వి విత్ ది ఫ్యాక్ట్స్, ఆర్ వి విత్ ఎమోషన్స్, ఆర్ వి విత్, అందుకనే జిపిఎస్ చాలా ఇంపార్టెంట్. సార్ బుక్ మీకు ఇక్కడే హెల్ప్ అవుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటికీ కూడా దేర్ ఇస్ ఎ నోషన్
ఏంటంటే ఈ బుక్ ఓన్లీ థియరీ పార్ట్ అని. ఇట్స్ నాట్ ఎ థియరీ పార్ట్. మీరు జాగ్రత్తగా చదువుతున్నట్టయితే ఈ బుక్ లో ఉన్నటువంటి ఫీచర్స్ మీకు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కేస్ టేకింగ్ లో మనకి ఈ జిపిఎస్ లాగా ఈ బుక్ ఉపయోగపడుతుంది. సో వర్క్ షాప్కి వచ్చేవాళ్ళ సంగతి సరే, రాని వాళ్ళైనా సరే మీరు ఆ బుక్ ని కనుక మీరు అట్లీస్ట్ రోజుకు 2-3 పేజెస్ కనుక మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నట్టయితే డెఫినెట్ గా కేస్ టేకింగ్ పార్ట్ లో మనం ముందుకు వెళ్తాం. కేస్ టేకింగ్ స్పష్టంగా ఉంటే మాత్రమే మనం రెమెడీ వైపు ఆలోచించగలుగుతాం. whatever method you are going to use, that doesn't matter. You should be with this idea of a proper guidelines. అందుకనే నేను కొంచెం ఎలాబరేటివ్ గా ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నాను. రిపీటెడ్ గా క్వశ్చనింగ్ నేర్చుకోమంటున్నాను. ఎందుకంటే ప్రతి కేసు ఒకేలా ఉండదు. ఒక్కొక్కరు చెప్తారు, ఒక్కొక్కరు చెప్పరు. ఎగ్జాంపుల్ నిన్న కేసు ఇట్స్ రియల్లీ a great challenge for me. ఎందుకంటే జస్ట్ గొరక ఇది ఒకటే కంప్లైంట్, ఇంకేం ప్రాబ్లం లేదు నాకు. నో డయాబెటీస్, నో హైపర్ టెన్షన్, నో థైరాయిడ్, నథింగ్, నో స్ట్రెస్, నథింగ్. గొరక, నాకు గొరకక మంది ఇవ్వండి, ఓన్లీ అదే వర్డ్ అంతే. సో అటువంటి స్టేట్ లో ఉన్న పర్సన్ ని ఎక్స్పీరియన్స్ లో తీసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. So the need in such sort of cases to be focused is much important. చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం ఫోకస్ షిఫ్ట్ అయ్యి పక్కకి వెళ్ళిపోయామంటే కేసు వీ విల్ లూజ్ ద థ్రెడ్ ఆఫ్ ద కేస్. సో యాజ్ ఐ సెడ్, ఆల్వేస్ మేక్ ఎ నోట్ ఇన్ ది కేస్. It is like a GPS where we are. What is the I of the what is the I manaki telusu, what is the U of the case, how this U is affecting this I, at what level we are asking the person. So is the person slow paced or fast paced? So where is the talk? The talk is with I, me, myself, or they, them, those, are is it at it? The level of experience of the person. Is he in fact? Is he in emotions? Is he in delusions? Question adige prati question, and every question should have a purpose. Always better to take the P formula into account. Go with the P formula unless you master the art. So, right? So we will go and complete this case today. So as Gautam said all the women are exploited. అదే కదా, అక్కడే కదా ఆగ్యం. అవునన్నా. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా కష్టంగా ఉంటుంది ఫర్ ఎనీ పర్సన్. ఆవిడే చెప్పింది, పిల్లల గురించి లైఫ్లో చాలా అచీవ్ చేయలేదు అనేటువంటి ఒక వెలితి అనేది ఉంది. ఇది ఇదివరకు కూడా చెప్పింది ఆవిడ కదా, మనకి ఫ్యూ సెంటెన్సెస్ బ్యాక్ కూడా అది వచ్చింది చూడండి ఒకసారి.
ఎవరైనా రాసుకుంటే రాసుకోలేదా? ఓకే. సో ఇంతకు ముందు కూడా ఆవిడ పాయింట్ చెప్పింది, నేను డబల్ లైన్ పెట్టాను. సో లైఫ్ లో అచీవ్ అంటే తను ఏదో అచీవ్ చేయాలనుకుంది, ఆ అచీవ్ చేయలేకపోవడం, పిల్లలు లేకపోవడం వల్ల అది అచీవ్ చేయలేకపోయింది. ఏంటి మీరు అచీవ్ చేయాలనుకోండి? సో ఐ ట్రిగ్గర్డ్ బికాజ్ 2 times అది రిపీట్ అయింది కాబట్టి ఐ ట్రిగ్గర్డ్ దట్ పాయింట్. ఏంటి మీరు అచీవ్ చేయాలనుకున్నది? స్మైల్, చిన్న స్మైల్, వాల్యూ, రెస్పెక్ట్. నలుగురిలోనూ ఒక వాల్యూ ఉండాలి, కానీ అది లేదు. చిన్న చూపు మాత్రమే మిగిలింది. సో పైన క్వశ్చనే మళ్ళీ రిపీట్ చేశాను. హౌ డస్ దట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఫెల్ట్ లైక్ ఫర్ ఎనీ పర్సన్? చాలా కోపంగా ఉంటుంది, అణుచుకుని బతకవలసి వస్తుంది. ఎలా ఉంటుంది ఆ మూమెంట్లో? ఫాదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బర్డెన్. ఎవరిని ఏం అడగకూడదనేటువంటిది ఒకవైపు, అడగవలసి వస్తోందనేటువంటి బాధ ఒకవైపు. సో నేను మొన్న కూడా చెప్పాను, మీకు లేఖనంలో ఈ 2 aspects సైమల్టేనియస్గా రన్. దట్ ఇస్ గ్రేటెస్ట్ యాంటీ సైకోటిక్ రెమెడీ. సో మనకి ఈ 2 factors ఖచ్చితంగా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. కొన్ని డ్రగ్స్లో మనకి 2 types ఆఫ్ బిహేవియర్, నాజా ఒకటి, ఎనకార్డియం ఒకటి, లాక్కెననం ఒకటి, ఇలాంటి పర్టికులర్ డ్రగ్స్లో ఈ ఈ 2 ఐడియా అనేటువంటిది చాలా డీప్గా ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో ఎవరిని అడగకూడదనేటువంటిది ఒకవైపు, అడగవలసి వస్తోందనేటువంటి బాధ ఒకవైపు. డిపెండ్ అవ్వకూడదు, కానీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అది చాలా కష్టంగా ఉండేది. అంటే ఎలా అయినా వాల్యూ తెచ్చుకోవాలి, చిన్న చూపు చూడబడకూడదు. అగైన్ ద సేమ్ థింగ్. సో ద సెంట్రల్ ఐడియా దేని నుంచి ఇవాల్వ్ అవుతోంది కేసు? హలో, వాల్యూ ఇవ్వడం, చిన్న చూపు చూడకూడదు, చిన్న చూపు చూడకుండా ఉండటం. దాని గురించి కష్టంగా చదివాను, చాలా కష్టపడి ఈ జాబ్ తెచ్చుకున్నాను. బ్యాంక్ జాబ్ ఆ రోజుల్లో తెచ్చుకోవడం అంటే మాటలు కాదు, చాలా కష్టపడాలి. ఫాదర్ లేకపోయినా ఆ కష్టం తెలుసుకున్నాను, ఆ కష్టపడ్డాను. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేటువంటి తపన ఉండేది, కానీ ఆ టైంలో డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఎలా అనిపించేది? జస్ట్ ఆ మూమెంట్లో చాలా బాధగా ఉండేది. బాధ కామన్ వర్డ్. ఎలా అనిపించేది? బ్యాలెన్సింగ్ కష్టం అయ్యేది. కొంచెం చెప్పండి, బ్యాలెన్సింగ్ అంటే? ఇంట్లో చేసుకుంటూ ఉండడం, అట్ ది సేమ్ టైం చదువుకుంటూ ఉండడం, మదర్కి హెల్ప్ చేస్తూ ఉండడం, దాంతో లోపల చాలా ఇబ్బందిగా ఉండేది. నో, జస్ట్ దాని గురించి చెప్పండి. అంతేనండి, ఆ మూమెంట్లో అలాగే అనిపించేది. కాదు, డిపెండ్ అవ్వకూడదు, కానీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. జస్ట్ అది చెప్పండి.
చాలా కష్టంగా ఉండేది. లోపల లోపల ఒక రకమైన ఉక్రోషం. ఉక్రోషం అంటే అన్నీ అణుచుకుని జీవించవలసి రావడం. ఎలా అనిపించేది అణుచుకుంటూ ఉండడం? మనం చెయ్యవలసిన పని ఒకటైతే చేసేది ఒకటి కదా, అది అర్థమైంది. అలా అణుచుకుంటూ ఉంటే ఎలా అనిపించేది? ఒక టార్చర్. ఎలాగా? మనం ఒకటిలా ఉంటాం, కానీ ఇంకో పని చేయాలి. ఆ క్షణంలో ఎలా అనిపించేది? ఫిజికల్‌గా ఎలా ఉండేది? ఫిజికల్‌గా అయితే నేను చెప్పలేను. జస్ట్ ఆ మూమెంట్‌లో ఒకలా ఉండి, ఒకలా పని చేయటం. బాడీ అంతా కొంచెం స్టిఫ్ అయినట్టు ఉండేది. కొంచెం భయం ఉండేది. నో, బాడీలో ఎలా అనిపించేది? జస్ట్ ఆ మూమెంట్‌లో అంతే సార్. బాడీ అంతా కొంచెం స్టిఫ్ అయినట్టు ఉండేది. ఆ మూమెంట్‌లో అనుభూతి ఎలా ఉండేది బాడీలో? మెంటల్‌గా, ఫిజికల్‌గా ఒక స్ట్రెయిన్. కొంచెం చెప్పండి దాని గురించి. రాయి, రప్ప, చెట్టు, చేమ ఎలా ఉంటాయో అలా ఉన్నాను. హ్యూమన్ ఎమోషన్స్ ఏం లేవా నాలో అనిపించేది. జస్ట్ ఆ మూమెంట్‌లో. అంతే సార్. అంతే అనిపించేది. రాయి, రప్ప, చెట్టు, చేమ ఎలా ఉంటాయి? ఎక్స్‌ప్రెషన్ ఉండదు. అవి అలా ఉంటాయి అంతే. లోపల ఏం జరుగుతున్నా బయటికి వ్యక్తపరచడానికి ఉండదు. లోపల కసి ఉంటుంది, కానీ బయటికి ఎస్టాబ్లిష్ అవ్వదు. నేను మీకు ఆ రోజు కూడా చెప్పాను. ఇంటర్నల్‌గా ఒక రకమైనటువంటి యానిమల్ థింగ్ రన్ అవుతూ ఉంటుంది. దే వాంట్ టు అటాక్. దే వాంట్ టు have a vengeance. They have revengeful thing, but they will compromise. They will adjust. They have to suppress their own energy. అవునా కదా? అనుకున్నావా లేదా? అవును సార్. సో ఇక్కడ కూడా పేషెంట్ ఏం చెప్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? తన యొక్క ఒరిజినాలిటీని, తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ఎక్స్‌ప్రెషన్స్ ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి గురించే వివరిస్తున్నారు ఎక్కువగా. కరెక్ట్. ఎలాంటిది అది? ఆ ఒరిజినాలిటీ గాని, తన పరిస్థితి కానీ, తన లోపల నడుస్తున్నది గాని, ఎటువంటి ఎనర్జీ? బయటికి వ్యక్తం అవ్వలేకపోవటం మాయాజాలం. కానీ అది ఎలాంటిది? యానిమల్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ ది ఐడియా ఆఫ్ ద కింగ్డమ్. తన లోపల ఆ కసి ఉంది, బట్ షీ కుడెంట్ ఎస్టాబ్లిష్ ఇట్. ఈ పార్ట్ వరకు మనకి కేసులో ఇప్పుడు కనబడుతుంది, మనం అనలైజ్ చేసుకుంటే. అప్పుడు కాదు, తర్వాత. సో యానిమల్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో కేసెస్ సార్. అందుకే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద మెడిసిన్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద రెమెడీ అంటే ఫస్ట్ లో ఇంకా రెమెడీ కాకపోతే ఇక దేని గురించి వర్రీ అవుతారని నేను కూడా కొంచెం నవ్వుకునేవాడిని. బట్ వెన్ వీ గో త్రూ ద కేసెస్ ఎ లాంగ్ థింగ్,
రెమెడీ రాకపోతేనే ఆనందంగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను, టు బి హానెస్ట్. ఎందుకంటే దట్ విల్ మేక్ యూ వర్క్ హార్డ్. సో డే అండ్ నైట్ తిరుగుతూ ఉంటుంది బుర్రలో. నిన్నో కేసు తీసుకున్నాం, ఆ కేసుకి మందు ఇవ్వలేదు, ఎందుకంటే ఆ పేషెంట్లో ఒక పొలారిటీలో థ్రిల్ ఎక్సైట్మెంట్ వచ్చింది, ఇంకో పొలారిటీలో ఇండిఫరెన్స్ రాలే. సో అది లేబియటీయే కాదు, మరేంటది తింటున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా అదే తిరుగుతూ ఉంటుంది బుర్రలో. దట్ విల్ మేక్ యూ మోర్ పాలిష్డ్. సో ఫస్ట్లో ఇది కొంచెం ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు మీరు, బట్ వెన్ వీఆర్ అండర్ దట్ థింగ్, ఆ ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు, మనం ఆ థ్రిల్లో మనం ఉన్నప్పుడు, then the cases will teach you, will make you learn, and homeopathy appears to be a new horizon. సో ఆయన ఎంజాయ్మెంట్ కారణం ఏంటి అంటే బికాస్ హీఈస్ ఇన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫేజ్. సో రెగ్యులర్గా ఉంటే ఆయనకి చిరాకు ఉంటుంది, అందుకని ఆ ప్రాసెస్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ద రెమెడీ ఆ కేసులో అలా వచ్చింది, ఫ్యామిలీ, చైల్డ్, బేబీ, కిడ్, మదర్ ఇన్ లా. ఆ కేసులో, ఈ కేసులో తన తాలూకు కసిని దాన్ని అణుచుకుని జీవించవలసి వస్తుంది. ఒక చెట్టు, చేమ, రాయి, రప్ప ఎలా ఉన్నాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి. నేను కూడా అలాగే ఉన్నాను. ఏంటి నేను నా ఎనర్జీని నేను సప్రెస్ చేసుకుని, కరప్ట్ చేసుకుని జీవించడం. రైట్? ఓకే సార్. వెరీ గుడ్. సో వాట్ ఆర్ ద డ్రీమ్స్ యు గెట్? కలలు ఏం వస్తూ ఉంటాయి మీకు? కలలు పెద్దగా రావండి. చిన్నప్పుడు ఏ రకమైన కళలు వచ్చేవి? చిన్నప్పుడు అయితే మాత్రం ఎక్కువగా పిల్లలతో ఆడుకునేటట్టు, ఇంకా ఎక్కువ అవే వచ్చేయండి. ఎక్కువగా ఆడుకునే వాళ్ళం మా ఊళ్ళో. సో ఆ రకమైన కళల్లో వచ్చేవి, ఎక్కువగా పిల్లలతో ఆడుకుంటున్నట్టు కళలు ఎక్కువగా వచ్చేవి చిన్నప్పుడు. మీకు బాగా గుర్తున్న కళ ఏంటి? చెప్పలేనండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఓకే, పోనీ మీకు వచ్చిన కళల్లో, ఆ చిన్న పిల్లలతో ఆడుకోవటం కళలో మీకు బాగా నచ్చే పార్ట్ ఏంటి? అంతేనండి, ప్లేయింగ్ విత్ చిల్డ్రన్. కొంచెం చెప్పండి, ప్లేయింగ్ ఎలా ఉంటుంది? ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలతో చాలా బాగుండేది. నాకు పిల్లలు లేరు అనే బాధ ఇప్పుడుంది, కానీ అప్పుడు అది లేదు. కానీ పిల్లలు లేరనే బాధ ఇప్పుడుంది, బట్ అప్పుడు నేను కూడా పిల్లనే కదా. సో పిల్లలతో ఆడుకోవటం నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చేది. ఎలా ఉండేది ఆ మూమెంట్లో? హ్యాపీనెస్ని ఎలా ఫీల్ అయ్యేవారు? చాలా హ్యాపీగా ఉండేది, అంతే గుర్తుందండి. సపోజ్ అది ఇప్పుడే జరుగుతోంది, పిల్లలతో ఆడుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంటుందండి. పిల్లలంటే చాలా ఇష్టం. ఏంటి అందులో మీకు నచ్చేది? పిల్లల్లో మీకు నచ్చేది? పిల్లలు నటించడం చేత కాదు, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. పిల్లల్లో నటించడం ఉండదుటండి, అది ఇష్టం వాళ్ళకి.
నటన నాకు ఇష్టం లేని ఫీచర్. నాకు ప్లెయిన్గా ఉండడం ఇష్టం. ఏదైనా 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 మొహం మీదే మాట్లాడతా, నటన ఉండదు. పిల్లలకి అలాంటి క్వాలిటీ ఉంటుంది, వాళ్ళు కూడా ఏం దాచుకోరు, అది నాకు ఇష్టం. కానీ ఈవిడేం చేస్తుందండి, ఆవిడ లైఫ్ లో ఆవిడ ఏం చేస్తుంది, పిల్లల్లో నటన ఉండదట, అందుకని అది ఇష్టంట. కానీ ఆవిడ ఏం చేస్తుంది, తన ఎనర్జీని అణిచిపెట్టేస్తుంది. అంటే ఆ క్వాలిటీ చూడండి. ఆవిడ వెన్ కోప్డప్ స్టేట్ లో ఉంది, అప్పుడు ఆవిడకి ఏం జరగలే. షీఈస్ లాక్యానినం ఫ్రమ్ బర్త్, బట్ ఆవిడకి అప్పుడు ఏం జరగలేదు, కోప్డప్ స్టేట్ లో ఉంది. బట్ వన్స్ ఫెయిల్యూర్ స్టేట్ లోకి వచ్చాక మయాజం ఎలా ఎస్టాబ్లిష్ అయ్యిందో చూడండి. సో వెన్ వీ అండర్స్టాండ్ ఏ పర్సన్ యాజ్ ఏ హోల్ in the human life, from birth to progress to the year or to the moment he comes to us, we can pinpointedly notice the different phases of the remedy. మనం phosphorus లో కూడా అదే చెప్పాను. బ్లీడింగ్ కండిషన్స్, మెమరీ లాస్, ఇవన్నీ ఉంటాయి. బట్ ఏ సిమ్టమ్ ఏ టైంలో ఎగ్జిబిట్ అవుతుంది, దట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇదే ఫాస్ఫరస్ వెన్ దేర్ ఈస్ ఇన్ కోప్డ్ అప్ స్టేట్, హీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కమ్యూనికేటివ్, ఎక్స్ట్రీమ్లీ liked by people, he easily makes friends. But ఇదే ఫాస్ఫరస్ కి సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, సివిఏ, స్ట్రోక్స్ ఆఫ్ బ్రెయిన్, అక్కడ కూడా ఫాస్ఫరస్ ఇండికేటెడ్ వేర్ ద పర్సన్ లైస్ ఆన్ బెడ్ విత్ టోటల్ ఇండిఫరెన్స్. సో ఆ అంటే ఈ మంచం మీద పడుకున్న పేషెంట్ కి ఆ కమ్యూనికేటివ్నెస్ లేదు, మీరు ఫాస్ఫరస్ ఎలా ఇచ్చారు అనకూడదు. బికాస్ the remedy has a wider range of action. It is proven on many people, on different ages, on different genders. So there is a huge amount of treasure left in the remedy, and you cannot expect that in every individual there should be a total reflection of that treasure. బ్యాంక్లో ₹1,00,00,000 ఉంటే మన దగ్గర, బ్యాంక్లోనూ డబ్బులు ఉంటాయి, మన దగ్గర డబ్బులు ఉంటాయి. బ్యాంక్లో ₹1,00,00,000 ఉంటే మన దగ్గర 1000 ఉంటాయి. మనీ మే బీ కామన్, బట్ ద క్వాంటిటీ మే బీ డిఫరెంట్. ఇన్ ది సేమ్ వే రెమెడీలో ఉండే డిఫరెంట్ పిక్చర్స్ ఒకే పర్సన్ లో ఒకే టైంలో ఎగ్జిబిట్ అవ్వడం అనే రూల్ ఏం లేదు. You should understand the essence. As in the coped up state, some features may crop up. మనం గౌతమ్ డిస్కస్ చేసిన ఆ ఫ్లోరిక్ యాసిడ్ కేసులో కూడా చెప్పుకున్నాం. ఇన్ సమ్ కేసెస్ we have the in coped up state, when there is that valor in the person, he may express as a different person. And in the failure state, when that strength and valor is lost and he is in so much diseased condition, the picture may appear a little bit different. So idokala express avutadi, adokala express. You cannot ask, or there is no need for such a thing that the entire picture should be seen in this particular patient. సో నిజ జీవితంలో ఆవిడేం చేస్తుంది, అన్ని సప్రెస్ చేసుకుంటుంది. కానీ ఆవిడకి చిన్నప్పుడు ఆటలు, ప్లే, పిల్లలతో ఆడుకోవడం ఇష్టం అంట. ఎందుకంటే అప్పుడు ఏమి పిల్లల్లో నటన ఉండదట, మిగతా వాళ్ళందరూ నటిస్తారు, ఈవిడే ఎక్కువ నటిస్తోంది. మీరు గమనించినట్టయితే వాళ్ళందరికన్నా గ్రేట్ యాక్టర్ ఈవిడే.
అవునా కదా? హలో, ఓకే. సో ఆవిడ అంతకన్నా డ్రీమ్స్ గురించి చెప్పలేకపోయారు. బట్ షీ హ్యాస్ దిస్ సార్ట్ ఆఫ్ డ్రీమ్స్ ఇన్ హెర్ చైల్డ్హుడ్ where she herself is playing with children, and children are such sort of things that there is no hypocrisy or no play. వాళ్ళు ఎలా ఉన్నది అలాగే ఉంటారు. సో హాబీస్, ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. గార్డెనింగ్ వర్క్ ఎక్కువ చేస్తాను. లాట్ ఆఫ్ గార్డెనింగ్ టెక్నిక్స్ కూడా చూస్తూ ఉంటాను, సో దట్ గార్డెనింగ్ చేయడానికి ఉంటుంది. పెట్స్ ని పెంచుకోవటం ఇష్టం, కానీ ఇంట్లో ఆ సిస్టమ్ ఎలో చేయలేదు. ఏది ఎలో చేయలేదు, ఇది కూడా ఎలో చేయలేదు. ఇంకా అంతేనండి. ఇంకా ఏమైనా హాబీస్? అంతేనండి, అవే హాబీస్. ఏది మీకు ఇష్టమైన హాబీ? గార్డెనింగే. గార్డెనింగ్ చేస్తూ ఉండడం ఇష్టం. అది మీరు చేస్తున్నారు కాబట్టి, రైట్? అవును, అవును, అవునండి. మరి పెట్స్ గురించి అన్నారు, అది నేను చేయటం లేదు, అది ఎలో చేయలేదు. ఓకే, బట్ ఏది ఇష్టంగా చేయాలనిపిస్తుంది? చెయ్యాలనిపించేదైతే చూడండి ఎలా వస్తుందో. ఎందుకంటే మనకి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ గార్డెనింగ్ వర్క్ ఆవిడ చేస్తుంది కాబట్టి ఎట్ ఏ మూమెంట్ అది ఆవిడకి ఈజీ చెప్పటం. సో నేనేం క్వశ్చన్ అడిగాను, బికాస్ కొంచెం టింజ్ ఆఫ్ యానిమల్ నేచర్ కనపడుతుంది. సో లెట్ us క్రాస్ చెక్, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఓకే, కాకపోతే వద్దు. మీరు చేస్తున్నారు కాబట్టి కాదు, కానీ మీకేది చేయాలనిపిస్తుంది? గార్డెనింగ్ చేస్తున్నాను కాబట్టి అదంటే ఇష్టం అని చెప్తున్నారు. పెట్స్ అంటే ఇష్టం, కానీ ఇంట్లో ఎలో చేయలేదు, పెట్స్ ని పెంచుకోవట్లేదు. ఏది చెయ్యాలనిపిస్తుంది? హలో, ఉన్నారా? వినపడుతుంది సార్. ఇది అబ్జర్వ్ చేశారు కదా మీరు ఈ క్వశ్చన్? హలో, అవును సార్. గార్డెనింగ్ చేయటం ఆవిడకి ఇష్టం, సో స్ట్రైట్ అవే పెట్స్ ని పెంచుకోవడం ఇష్టం, కానీ అది ఎలో చేయలేదు కాబట్టి అది ఎప్పుడు చేయలేదు ఆవిడ, రైట్? అవును సార్. యూజువల్ గా మనం ఇందాక నేను అడిగినట్టు ఏది మీకు ఇష్టమైన హాబీ అని అడుగుతాం, గార్డెనింగే చెప్తుంది ఆవిడ, ఎందుకంటే అది ఆవిడ చేస్తోంది కాబట్టి కదా. అవును. కానీ నిజానికి మనకి కావాల్సింది ఆవిడ సోర్స్ ఎటువైపు డ్రైవ్ అవుతోంది అనే విషయం. అవును. సో నేను ఏమడిగానంటే అక్కడ ఈ క్వశ్చన్ ని ఆల్రెడీ ఆవిడ గార్డెనింగ్ చెప్పింది, అది మీరు చేస్తున్నారు కాబట్టి ఓకే, కానీ ఏది మీకు ఇష్టమైన హాబీ, ఏది చెయ్యాలని అనిపిస్తుంది? ఓకే ఓకే సార్. ఇప్పుడు చూడండి, అలా అనుకుంటే పెట్స్ పెంచుకోవటం నాకు చాలా ఇష్టం. ఏంటి అందులో మీకు నచ్చేది? డాగ్స్, చిన్న చిన్న పప్పీస్. డాగ్స్ అంటే పెద్దవి కాదండి, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, పప్పీస్, అవి నాకు చాలా ఇష్టం. బొచ్చు కుక్కలు అంటారు కదా, అవును. ఏంటి వాటిల్లో మీకు నచ్చేది? ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అది నాకు చాలా నచ్చుతుంది. అంటే మన చుట్టూ తిరగటం అంటే మన ఒళ్ళో కూర్చోవటం, ఈవెన్ ఆ టై చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు. చైన్స్ తో టై చేస్తారు, అది కూడా బెల్ట్ తో టై చేస్తారు, అది కూడా నాకు ఇష్టం ఉండదు. చైన్స్ కూడా చెప్పింది, చైన్స్ తో బెల్ట్స్ తో టై చేస్తారు, అది కూడా నాకు ఇష్టం ఉండదు.
మన ఒళ్ళో కూర్చోటం, ఈవెన్ కొన్ని డాగ్స్ అయితే మనల్ని నాకుతూ ఉంటాయి కూడా టంగ్తో, అది కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఆ సిస్టమ్ ఏం లేదు, నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దట్. చూసారా, ఆవిడ సోర్స్ ఎటువైపు తీసుకెళ్తుందండి? ఆవిడ ఎప్పుడైనా ఒక డాగ్ను కూడా ఆవిడ టచ్ చేయలేదు, కానీ అలా చేయబడడం ఆవిడకి బాగా ఇష్టం. దిస్ ఈజ్ కాల్డ్ ప్లే. మనకి స్కీమాలో వాటిల్లో ఈ మ్యామల్స్ దగ్గర ప్లే అని ఇస్తారు, మనం కూడా చదివేసుకుంటున్నాం థియరీ పార్ట్గా, ప్లే 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 అని. ఏమిటి ప్లే అంటే తెలియదు. ప్లే అంటే ఏంటంటే ద మేనర్ ఇన్ విచ్ టూ పర్సన్స్ బిహేవ్ వెన్ దే ఆర్ ఇన్ లవ్. ప్రేమ ఉన్నప్పుడు, అది ఏ రిలేషన్షిప్ అండి, తల్లి బిడ్డలు కావచ్చు, భార్యాభర్త కావచ్చు, ఇంకోటి కావచ్చు, బట్ ది ఐడియా ఆఫ్ కమింగ్ టుగెదర్ అండ్ హ్యావింగ్ ఏ సార్ట్ ఆఫ్ ప్లే. ఒక పేషెంట్ ఏం చెప్పిందంటే, నేను మా ఆయన కొట్టుకుంటాం, బట్ ఆ కొట్టుకోవడం ఎలా ఉంటుందంటేట, వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవటం. ఆవిడ చెప్పింది, యాక్చువల్గా లిటరల్గా చెప్తున్నాను మీకు ఆ పాయింట్. ఆ కొట్టుకోవటంలో కూడా మాకు ప్రేమ ఉంటుందండి అంది ఆవిడ. నేను మా ఆయన దెబ్బలాడుకుంటాం, కొట్టుకుంటాం, కానీ ఆ కొట్టుకోవడంలో కూడా ప్రేమ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లే. మీరు యానిమల్స్ చూసినట్టయితే ఒకటి ఏడిపించుకుంటూ ఉంటాయి చూడండి. ఎప్పుడైనా మీరు డిస్కవరీ ఛానల్ చూసారో లేదో మరి, ఒక బేర్ వెళ్ళి ఇంకో బేర్ తల మీద ఇలా కొడుతుంది, అదేమో ఇలా అంటూ ఉంటుంది, మళ్ళీ ఇది వెనక్కి వస్తుంది, మళ్ళీ వెళ్ళి దాన్ని గుద్దుతుంది. లేదా తల్లి బిడ్డ, ఇవి ఎక్కువ చూపిస్తాడు, మదరు బేబీ ఒక్కొక్కసారి ఎక్కువ భాగం చూపిస్తూ ఉంటారు, మీద పడి ఇలా ఒకదానికొకటి. ముఖ్యంగా కుక్కల్లో కూడా చూపిస్తాడు, బేర్స్ లో, కుక్కల్లో చైల్డ్ వెళ్ళి మదర్ని ఇలా గుద్దుతుంది, అదే బేబీ, ఆ బేర్ బేబీ లేదా కుక్క పిల్ల. అప్పుడు కుక్క ఇలా అంటుంది, మళ్ళీ వచ్చి దీన్ని ఇలా అంటుంది, ఇద్దరు అని కొరుక్కుంటాయి, మళ్ళీ కలుస్తుంటాయి. చూసారా అది? చూసాం సార్. దట్ ఈస్ కాల్డ్ ప్లే. సో యానిమల్ వరల్డ్ లో లవ్ ప్లే రూపంలో కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ప్లీజ్ టేక్ ఏ కన్సిడరేషన్ at what is the idea the person is conveying to us. ఆవిడ ఏదో చెప్తుంది, మనం గుడ్డిగా రాసేసుకోకూడదు. ది ఐడియా ఏంటి దాని వెనకాల? నిజానికి ఈవిడ ఎప్పుడూ కుక్కని టచ్ చేయలేదు ఆవిడ జీవితంలో, కానీ ఆవిడ ఏం చెప్తుంది, కుక్క వచ్చి నాకుతూ ఉంటుంది, అది కూడా ఇష్టమే అంటుంది. అలా ఆవిడ కుక్కను ముట్టుకోకుండానే. హలో, ఉన్నారా? అవును సార్. That is called the mammalian idea. This sort will be seen in mammals only when the case belongs to animal kingdom. And in plants, we may see in malwhales, the chocolate family. The chocolates, the Abelmoschus, the Abroma augusta, the Gossypium, the Tilia europaeum, the kola nut, all these remedies will give you this picture of the idea of togetherness, communication, being together, attached, and the idea of detachment, the fear of detachment, the fear of losing things. One of the chocolate case which I recently took has given this idea. The person is, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క భయం, నేను ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారేమో, అదే భయం అంట ఆవిడకి. ఇప్పుడు 2 పిల్లలు, పెద్ద అమ్మాయి కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్. బట్ ఈవిడ చిన్నప్పుడు అంటే ఈవిడకు 42 ఏళ్ళు ఎంతో ఉంది, ఈవిడ చిన్నప్పటి నుంచి ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారేమో అనే భయం అంట. ఇట్ ఈస్ ద ఫియర్ సిన్స్ చైల్డ్హుడ్. ఆవిడ చెప్పింది ఆ పాయింట్. అలా ఉంటుంది మాల్వేల్స్ లో ఫీచర్.
So this idea of play is seen in mammals. A sort of play. ఏంటి కుక్క నాకితే మనకి ఏమొస్తుందండి చెప్పండి? ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ప్లే, అవునా కదా? ఖచ్చితంగా. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, తినే వాటిల్లో మీరు ఇష్టంగా ఏం తింటారు? స్వీట్స్ అంటే బాగా ఇష్టం. దిస్ ఈజ్ అనదర్ క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ల్యాక్ అనే మనం చూస్తూ ఉంటాం కూడా. వాళ్ళు చాలా స్వీట్స్ ఇష్టపడతారు. ఇంకా పాలతో తయారు చేసిన స్వీట్స్ ఎక్కువ ఇష్టం, పాలకోవా అలాంటివి. ఇంకా అంతేనండి, స్వీట్స్ ఇష్టం. అన్ని వెజిటబుల్స్ తింటాను, పాలతో చేసిన స్వీట్స్ మోర్ ఇష్టం. మిగతా మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఆల్రెడీ కేస్ కొంచెం ఐడియా ఇస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి కొంత ఆ మేనర్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. మిగతా మిల్క్ ప్రొడక్ట్స్, మజ్జిగ కూడా చాలా ఇష్టం. ఎవ్రీ డే మజ్జిగ అన్నం తినడంతో పాటుగా కొంచెం మజ్జిగ కూడా తాగుతూ ఉంటాను. పెరుగు పెద్ద ఇష్టం ఉండదు, నెయ్యి ఇష్టం ఉండదు, వెన్న కూడా ఇష్టం ఉండదు, జున్ను చాలా ఇష్టం. మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్ ఇన్ ది హోల్ లైఫ్. ఒక స్ట్రెస్ కాదండి, చాలా స్ట్రెస్లు ఉన్నాయి, చెప్పాను కదా. మోస్ట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఆఫ్టర్ మ్యారేజే. ఫాదర్ చనిపోవడం కూడా స్ట్రెస్సే, కానీ ఐ కెన్ మేనేజ్. దట్ మేడ్ మీ హార్డ్. బట్ మ్యారేజ్ ఆఫ్టర్ చాలా స్ట్రెస్ అనిపించింది. ఏ పార్ట్ మీకు బాగా స్ట్రెస్ అనిపించింది? పిల్లలు లేకపోవడమేనండి, అదే నాకు చాలా బాధ. ఎలా అనిపించేది ఆ స్ట్రెస్? మీరు లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఏదో ఒక రాయి రప్పాలా బతికేయటం. ఇందాక కూడా ఆ వర్డ్ ఇచ్చింది ఆవిడ కదా, సెకండ్ టైం డబల్ లైన్. ఏదో రాయి రప్పాలాగా బతికేయటమే. ఎలా ఉంటుంది? హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్? ఏది అంటే ఆ రాయి రప్పాలా బతకబడుతూ ఉండడం. యాక్సెప్టెన్సీ. లైఫ్ ఈజ్ అన్ యాక్సెప్టెన్సీ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈ కేసులో మనకి బలంగా వస్తున్నది ఏంటండి మాస్టారు? ఏంటి అనేక సార్లు రిఫ్లెక్ట్ అవుతున్న ఐడియా ఏంటి కేసులో? మయాజం. మయాజం. ఏ మయాజం? సైకోటిక్. సైకోటిక్ మయాజం. ఆవిడ కంట్రోలు బ్యాలెన్స్ అందని దివ్యశ్రీ రాలేదేమో వాడు ఇవిడ. దివ్యశ్రీ క్యాన్సర్ మయాజం అంది. బట్ అగైన్ క్యాన్సర్ మయాజం హ్యాస్ దిస్ ఐడియా ఆఫ్ కంట్రోల్ ఇన్ ఏ సిచ్యుయేషన్ ఆఫ్ కయాస్. మనకి ఆ ధోని ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడండి, మీరు గుర్తుందో లేదో మీకు? ఏమండి ఆ ఎగ్జాంపుల్ గుర్తుందా మీకు ఎవరికైనా? ఒక క్రికెట్ మ్యాచ్ నడుస్తోంది సౌత్ ఆఫ్రికాలో. సో ఏమైంది? సౌత్ ఆఫ్రికా వాళ్ళకి 100 బాల్స్ ఉన్నాయి. వాళ్ళు కొట్టాల్సినవి ఒక 5 or 6 రన్స్ కొట్టాలి. బాల్స్ 100 ఉన్నాయి, వికెట్స్ మాత్రం 2 ఉన్నాయి. 5 runs ఎంతో కొట్టాలి. 2 వికెట్స్ అంటే లాస్ట్ 8 వికెట్స్ పడిపోయాయి, 9, 10. బాల్స్ ఏమో 100 ఉన్నాయి. ఎలా ఉంటుంది ఆ ఫ్యూచర్ ఫీల్డింగ్ కెప్టెన్ కి? ఎలా ఉంటుంది? చాలా స్ట్రెస్ ఉంటుంది కదా.
కానీ ఈ మనిషి మొహం చూస్తే చాలా ప్రశాంతంగా ఏదో మునీశ్వరులాగా ఆ వికెట్ల వెనకాల వెళ్ళి ఇలా ఇలా గ్లౌజులు తొడుక్కుని హాయిగా ఆయన కీపింగ్ చేసుకుంటున్నాడు ఆయన. అండ్ you may get surprised that we won the match. 4-5 runs కొట్టాల్సిన చోట 100 balls ఉన్నాయి, 2 wickets ఉన్నాయి, and this guy managed to take the 2 wickets. Because a person is under utter calmness and control during a situation of chaos. The control of psychotic miasm is not expressing the inner thing without knowledge. తనకి తెలీదు నేను ఎక్స్ప్రెస్ అవ్వట్లేదనే విషయం కూడా ఆవిడికి తెలియదు, బట్ షీ విల్ నాట్ గెట్ ఎక్స్ప్రెస్డ్. దట్ ఈస్ ద సైకోటిక్ miasm. The idea of control in a cancer miasm is to be balanced, to be under balance, to be calm in a situation where everything goes in a haphazard way, but still you remain calm. That is the idea of control in cancer miasm. Okay? ఓకే సార్, ఓకే. ఎలా అనిపిస్తుంది రాయి రప్పగా బతకటం? ఒక రకంగా అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండడమే. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం. అలా ఉంటేనే బతకగలం. అర్థం కాలే? అలా ఉంటేనే మన సర్వైవల్ ఉంటుంది. ఏమిటి అలా ఉంటే? ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటే సర్వైవల్ ఉంటుంది. హలో, ఉన్నారా? యా. ఇప్పుడు ఏం అడగాలండి మనం? సర్వైవల్ అంటే వెరీ గుడ్. వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ సర్వైవల్ ఫర్ హెర్? సర్వైవల్ అంటే నాకు అర్థం కాలే. అంటే మీరు అన్నారు కదా సర్వైవల్ అని, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఏమవుతుంది? ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్? చేసుకోకపోతే ఏమవుతుంది? గొడవలు వస్తాయి, రిలేషన్స్ వర్స్ అవుతాయి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడు రిలేషన్ బాగుండాలి. అంటే ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. వస్తే స్మైలింగ్, ఇక్కడ కొంచెం ఆవిడ నవ్వారు. ఏమవుతుందండి? ఇది ఒక మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇంతకు ముందే చెప్పాను కదా. అవును. కొంచెం చెప్పండి దాని గురించి. We will get exploited. Females get exploited by the males. వాళ్ళని యూజ్ చేసుకుని ఉపయోగించుకుని వదిలేస్తారు. అందుకనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి లేడీస్కి. లేకపోతే అదేనండి. లేకపోతే వాళ్ళు చెప్పింది మనం వినాలి, వాళ్ళు చెప్పినట్టు బతకాలి. దేనికోసం? లేకపోతే మన సర్వైవల్ ఉండదు కదా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలన్నారు. దేనికోసం? డబ్బు, మనీ వాళ్ళు ఇస్తేనే కదా జరిగేది. అలా ఉండకూడదని నేను చిన్నప్పటి నుంచి జాబ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేశాను. వీ షుడ్ నాట్ గెట్ కంట్రోల్డ్ బై ద మేల్స్. వాళ్ళు అనుకున్నది చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు. అలా బతికేస్తూ ఉండడమే. ఏదో అనుకుంటారు ఆడవాళ్ళు చేద్దామని, బట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ది బెస్ట్ వే. ఏ ప్రాబ్లం రాదు, మన సంగతి వాళ్ళు చూసుకుంటారు. అదేంటండి. ఓకే.
వచ్చిందండి మన రెమెడీ? వచ్చింది సార్. So as we discussed before, ఈ case another homeopath actually started this case with Falandrium 200. సో ఆయన ఇంచుమించుగా ఒక 10-15 డోసుల పైనే ఈ Falandrium 200 ఈ పేషెంట్కి ఇచ్చి ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన తర్వాత ఈ కేసు మన దగ్గరికి వచ్చింది. ఆవిడకి ఫార్చునేట్ అది. సో వీ స్టార్టెడ్ ద కేస్ విత్ Lacaninum 200 in 2020. So the first dose itself worked wonders. First month there is no nipple discharge at all, not using any psychiatric medicines. Thyroid problem still there. Occasional on the second month there is an occasional nipple discharge, but all the stress went away. So she was improved with 1 dose of Lacaninum 200 for almost 9 months, and there is a need to repeat in September 2020. Then again for 1 year she didn't get any other remedy, not even any other acute conditions were there. So in 2021, in the mid of July, there is a slight aggravation because husband has COVID issues, COVID third wave, second wave or third wave or something, 21, second wave. Heart issues unnayannaru. Again nipple discharge started. So Lacaninum 200 was given and patient was much better with the third dose of Lacaninum. And again in 2022, November, there is a slight aggravation. Detected varicosity also in the limbs. Thyroid also under control. Stopped thyroid medicine. Suffering with sleeplessness. Again, Lacaninum 200 was given. So she was better with Lacaninum for almost 1 year. On July 2023, in July 21st, there is a disturbance in menses. Menses appeared twice in this month. Oh, sorry. Menses, discharge appeared twice in month. Sorry. This discharge appeared twice in this month. Sorry. No mental stress. Sorry, there is mental stress. Discharge appeared twice in this month. There is a idea of mental stress due to some family issues. Family issues ఎక్కువగా ఉన్నాయి. So there is a mental stress. Headaches, recurrent headaches, varicosity. Blue veins are seen more in the posterior aspect of left lower limb, right lower limb. So Lacaninum 1M was given. So in October there is a follow-up. Much better. And in December 16th, there is this piles pain, hemorrhoids pain, painful defecation, no discharge. Retania 6 was given daily for 15 days. And there is a recent follow-up. No milk discharge, no headaches,
and no piles pain continued to have placebo. Okay, so this is the lac caninum case. Hope you all had good understanding of lac caninum theory part and how it was reflected practically in the patients also. So if any doubts are there, we have still some time, so please ask your doubts so that we can answer. నో డౌట్ సార్, చాలా క్లియర్ గా డ్రగ్ పిక్చర్ ఇక్కడ కనపడింది. సార్ ల్యాక్ క్యానినము లెకసిస్ దగ్గరగా ఉంటాయి కదా, ఆ రెండు యానిమల్ సంబంధించింది. మేజర్గా ఏ పాయింట్ మీద ఆ రెండింటిని మనం డిఫరెంట్ చేయొచ్చు? ఒకటి రెండు పాయింట్లు ఏమన్నా చెప్పగలుగుతారా సార్? అంటే 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఈ రెండు దగ్గరగా ఉండటం అనేది మనం కేసుని గనుక డీప్గా ఎక్స్ప్లోర్ చేయకపోతే వచ్చే ఫీచర్. అంటే ఎక్యూట్స్లో అయితే కొంచెం దగ్గరగా ఉంటాయి, ఎక్యూట్ కండిషన్స్లో. బట్ క్రానిక్ స్టేట్లో లెకసిస్లో ది ఐడియా ఈజ్ అట్టర్ ఎమోషన్లెస్ కదా. అవునండి. కోల్డ్ బ్లడెడ్ నేచర్, పావులకి ఏముంటది? కోల్డ్ బ్లడెడ్. వేరస్ ద మ్యామల్స్ ఆర్ వార్మ్ బ్లడెడ్. ది ఐడియా ఆఫ్, ఇందాక చెప్పాను కదా, లవ్, కేర్, ప్లే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ మ్యామల్స్ లో. సో పీపుల్ ఆఫ్ లాక్ caninum ఆర్ టిల్టెడ్ టువర్డ్స్ లాక్ caninum ఎట్ దిస్ పాయింట్. ఎందుకంటే లైఫ్ లో వాళ్ళకి లవ్, కేర్, ఆ ఐడియా ఉంటుంది. వేరస్ ద ఐడియా ఫర్ లెక్సిస్ ఈజ్ ఆన్ ద డార్కర్ సైడ్, దట్ దేర్ ఈజ్ రివెంజ్ఫుల్నెస్. ఒక లెక్సిస్ పేషెంట్ లేదా ఒక స్నేక్ కేసెస్ డెఫినెట్ గా ది ఫీలింగ్ ఆఫ్ ఇంజస్టిస్ ఇస్తారు. అది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఇంజస్టిస్ జరిగిందంటారు. ఐడియా ఉందా మీకు నేను చెప్తుంది? ఉందండి, ఐడియా ఉందండి. జలసీ కూడా జలసీ కూడా ఉంటుంది. అంటే చిన్నతనం నుంచి స్నేక్ కేసెస్ లో నేను అన్యాయం గావింపబడ్డాను అనే ఐడియా వస్తూ ఉంటుంది. అండ్ ద హోల్ ఐడియా ఆఫ్ దేర్ హోల్ లైఫ్, మనం ఎంత హై పొజిషన్కి వెళ్ళినా నన్ను చిన్నప్పుడు ఏడిపించారు, నన్ను చిన్నప్పుడు అన్యాయం కాబడ్డారు అనేది వాళ్ళది తిరుగుతూనే ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ దే డూ ఇన్ దట్ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. అఫ్ కోర్స్ అందరూ పాజిటివ్ గా రావచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు నన్ను రైల్లోంచి తోసేశారు అనేది ఒక పెద్ద దాన్ని పాజిటివ్ గా తీసుకుని డెవలప్ చేసుకోవచ్చు, అది వేరే విషయం నేను చెప్పేది. బట్ ద ఐడియా వాట్ ఎవర్ దే డూ ఇన్ ది లైఫ్ will be based on this idea that I am going to give them a strong reply which I faced off. నేను ఏదైతే చేయబడ్డానో దానికి తగ్గది నేను రిట్రాట్ ఇచ్చి తీరతాను. ఇట్ ఈస్ ది ఐడియా ఇన్ లెక్సిస్. వేరాజ్ ఇన్ లాక్ caninum నేను ఇలా గావింపబడ్డాను, బట్ నేను వాళ్ళని ఏమన్నా. ఎందుకంటే అంటే రిలేషన్స్ పోతాయి, రిలేషన్స్ ఉండాలి, కలిసి ఉండాలి. నా తాలూకు పర్సనల్ ఇంట్రెస్ట్ నేనా వదులుకుంటాను, కానీ నా పిల్లల తాలూకు ఇంట్రెస్ట్ కోసం నేను ఏదైనా చేస్తాను. అండ్ దే రియల్లీ డూ ఇన్ ద లైఫ్. అది ఇక్కడ చెప్పడం కాదు. కాదండి నేను కలిసి ఉండటం మా ఆయనతో మా పిల్లల కోసమేనండి అంది అనుకోండి ఒక ఆవిడ, ఏదో మాట వరుసకి చెప్పింది. లెక్సిస్ లో చెప్తారు కూడా పైకి. కానీ లాక్ caninum లో వాళ్ళ జీవితంలో అదే చేస్తారు. లెక్సిస్ లో పైకి చెప్తారు, నిజంగా టైం వచ్చింది అనుకోండి అప్పుడు మనం చూడాలి. కేసులో చేస్తే ఒక ఆవిడ అసలు ఏమండి మీరు 3 నెలలకే మానేసానండి పిల్లలకి పాలు ఇవ్వడం, నాకు ఆఫీస్ టైం ఉంది అంది. ఆఫీస్ అయిపోయింది, నాకు టైం అయిపోయింది, ఆఫీస్ అంటే వెళ్ళిపోవాలి, జాయిన్ అయిపోవాలి, కుదరదండి పిల్లలకి పాలు ఇవ్వడం. దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ స్నేక్స్.
కోల్డ్ బ్లడెడ్ అంటే అది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారో లైఫ్లో కూడా చూడాలి. అదే లేఖనంలో పొరపాటున మానేయాల్సి వచ్చింది ఏదైనా కండిషన్ చేత, అనుకోకుండా పాపం రాలేదు ఏదో, అప్పుడు సడన్ గా నిన్న కేసులో జరిగింది. ఆవిడకి ఏమైంది పాపం, ఏదో వైరల్ థింగ్ ఏదో వచ్చింది, నువ్వు పాలు ఇవ్వకూడదు అన్నారు. వారం రోజులు పాలు ఇవ్వకపోయేసరికి పాలు డ్రై అయిపోయాయి. పిల్లమో బాటిల్ ఫీడింగ్. అండ్ దట్ ఐడియా నాకు ఒక ఏడాది డిప్రెషన్ పోలేదండి. అది మేమల్ అంటే. ఒక సంవత్సరం పాటు నేను పిల్లలకి పాలు ఇవ్వలేకపోయాను అనే డిప్రెషన్ నాకు పోలేదండి ఆవిడ. ఇంకో కేసులో ఈవిడ 60 ఏళ్ళు ఎంతో, చిన్నప్పుడు ఎప్పుడో ఈవిడ బాగా 18 ఏళ్ళకే పెళ్ళి అయితే 3-4 పిల్లలు, అందులో ఒక పిల్లోడికి ఈవిడ పాలు ఇవ్వలేదు. 3-4 పిల్లల్లో ఒకళ్ళకే ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు. అది ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది ఆవిడ. నేను నా పిల్లలకి పాలు ఇవ్వలేకపోయాను, నా చిన్నప్పుడు ఒక పిల్లోడికి పాలు ఇవ్వలేకపోయానని. అది మేమల్ అంటే. అంత డిఫరెన్స్ ఉంటుంది లాక్టేనియంకి లెకసిస్కి. వేరేజ్ ఇన్ అక్యూట్ కండిషన్స్ లో లెకసిస్ లో ఎక్కువ లెఫ్ట్ సైడెడ్ కంప్లైంట్స్ మనకు కనబడుతూ ఉంటాయి. లాక్టేనియంలో కొన్ని రోజులు లెఫ్ట్ సైడ్ వస్తుంది, తర్వాత రైట్ సైడ్ వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఆ సైడ్స్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. మోర్ ఓవర్ లెకసిస్ లో స్పెసిఫిక్ గా నైట్ అగ్రివేషన్ ఉంటుంది. నైట్ బాగా డ్రై అయిపోయిందని చెప్తాడు. ఈ ఫీచర్ చాలా బాగా కనపడుతుంది మీకు లెక్సిస్, ఈవెన్ లెక్సిస్ కాఫ్స్ లో కూడా. వేరే లాక్టేనియంలో ఆ మోడాలిటీ కనపడదు. ఇంకొకటి ఏంటంటే లాక్టేనియంలో ఇంపార్టెంట్ థింగ్, ముందు కోల్డ్ గొంతులోకి వస్తుంది. గొంతు నొప్పి వచ్చింది సార్, తేడాగా ఉంది గొంతు అంతా అంటాడు. ఒక రోజుకో అయితే 2 రోజులకో జలుబు చేస్తుంది. అంత ముందు స్టార్ట్ అవడం లోయర్ ట్రాక్ లో స్టార్ట్ అయ్యి తర్వాత హయ్యర్ అప్పర్కి వస్తుంది. అది లాక్టేనియము, సెపియా, బ్రోమియము, మెర్క్సాలు, యారంట్రిఫిల్లము, ఈ 5 రెమెడీస్ లో ముందు కోల్డ్ లోయర్ లో స్టార్ట్ అవుతుంది, లోయర్ రెస్పిరేటరీ జోన్ లో, తర్వాత అప్పర్కి వస్తుంది. ఇవి కొన్ని మనం ఐడెంటిఫై. అయితే మనకి కెంట్ దగ్గర నుంచి చాలా ఆథర్స్ ఈ రెండిటి మధ్య చాలా సిమిలారిటీస్ ఇచ్చిన ఇది ఉంది. దానికి కారణం ఏంటంటే రెండు కూడా యానిమల్ కింగ్డమ్కి చెంది ఉండడం. మనకి ఫ్యారింగ్టన్ చెప్తారు, ఒఫీడియా. అసలు ఫ్యారింగ్టన్ క్లినికల్ మెడ్రామెడికా మీరు ఎవరైనా చదివితే చాలా మెడ్రామెడికాస్ ఆల్ఫాబెటికల్లో ఉంటాయి. నాష్ ఒకడు నెక్సాన్కాతో స్టార్ట్ చేశారు నాకు గుర్తున్నంత వరకు ఇలాగా. కానీ ఫ్యారింగ్టన్ లెకసిస్ తో స్టార్ట్ చేస్తారు, ఒఫీడియన్ గ్రూప్ తో స్టార్ట్ చేస్తారు. మీకు తెలుసు, చూస్తే అండ్ చూసారా ఎవరైనా ఫ్యారింగ్టన్ క్లినికల్ మెడ్రామెడికా? అందులో ఉన్న రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ ఈజ్ ది బేసిస్ ఫర్ ఆల్ అవర్ స్టడీ టుడే. ఓ రకంగా చెప్పాలంటే హీఈస్ ది పయనీర్ ఆఫ్ డ్రగ్ రిలేషన్షిప్. ఫ్యారింగ్టన్ లేకపోతే ఈ గ్రూప్ స్టడీ వచ్చేది కాదు అసలు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, చాలా క్లారిటీ వచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, సో వీ కంప్లీటెడ్ లాక్టేనియం. సో నెక్స్ట్ సెషన్ లో మనం we will come with our regular syllabus. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ